హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి కోడిగుడ్డు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తయారీ విధానం చూసేద్దాం. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా ముక్కలుగా తరుక్కొని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ అల్లాన్ని తీసుకొని ఈ విధంగా కలుపుకొని మూత వేసుకొని ఆనియన్స్ను మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 4 మీడియం సైజ్ టమాటా ముక్కలను సన్నగా తరుక్కొని తీసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలుపుకొని మూత వేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలను సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారా, ఈ విధంగా టమాటాలు మంచిగా మగ్గాక మంచిగా సాఫ్ట్గా అవ్వాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాక నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ తీసుకున్న తర్వాత కదపకుండా 5 నిమిషాల పాటు మూత వేసి వదిలేయాలి. తర్వాత మూత తీసి మరొకసారి మరీ కలుపుకోకుండా మామూలుగా నేను చూపించిన విధంగా కలుపుకోండి. మరీ గిరాగిరా కలపొద్దు. ఇలా కలుపుకొనేసి మరొకసారి ఎగ్ మంచిగా బాయిల్ అయ్యేంత వరకు మూత వేసి ఒక 5 నిమిషాలు ఎగ్ని మంచిగా సిమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూసారా, ఈ విధంగా మంచిగా ఎగ్ బాయిల్ అవ్వాలి. మంచిగా ఈ విధంగా బాయిల్ అయిన దాంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ లేదా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి, ఈ కారం, మసాలా, ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతే, కొంచెం సేపు మూత వేసుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. అంతే, కోడిగుడ్డు టమాటా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.